కొన్ని కోట్ల మంది భక్తుల యొక్క మనోభావాలు దెబ్బతినవా? అసలు కల్తీనే జరగలేదంటే నువ్వు కల్తీ నడి చెప్తావు. 4 ట్యాంకర్లు ఎన్నికి పంపించినామంటే నువ్వు కలిసిందే నడి చెప్తావు. సెకండ్ ఒపీనియన్ వేరే ల్యాబ్కి ఎందుకు పంపలే? కల్తీ జరిగిందంటే లడ్లు ఎందుకు పరీక్షించలే? కల్తీ జరిగిందని చెప్పిన తర్వాత మళ్ళీ సిట్టును ఆదేశించడం ఏంది? కల్తీ జరిగిందని ఒక దర్యాప్తు ఏంది? దర్యాప్తు చేసేది ఎప్పుడు? కల్తీ జరిగిందో జరగలేదో అని అనుమానం ఉన్నప్పుడు మాత్రమే దర్యాప్తు చేయాలా. నువ్వు కల్తీ జరిగిందని చెప్పి మళ్ళీ దర్యాప్తు చేయంటే ఏమర్థం ఉందని సుప్రీంకోర్టు ప్రశ్నిస్తుంది. నువ్వు సిట్టును ఆదేశించిన తర్వాత కల్తీ జరిగిందని ఆ సిట్టు అధికారులు దర్యాప్తులో కల్తీ జరిగిందని ఇస్తారా, ఇయ్యలేదని ఇస్తారా? నీ చేత నియమించబడిన ఉద్యోగస్తులు, నీ ప్రభుత్వంలో పనిచేసేవారు నీ అభిప్రాయాన్ని గౌరవించి కల్తీ జరిగిందనే ఇస్తారు. అందుకే సిట్టు మీద నమ్మకం లేదని అందరూ చెప్తున్నారు. సిబిఐ చేత దర్యాప్తు చేయండి, లేకపోతే సిట్టింగ్ జడ్జితో చేయండి, లేకుంటే ఒక సుప్రీంకోర్టు ఆదేశించినటువంటి ఒక సంస్థతో చేయండి అని చెప్తున్నారు. ఇంత స్పష్టంగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మందలించిన తర్వాత కూడా ఇంకా మీకు బుద్ధి రాకపోతే, ఇది సరిపోదంటే బుద్ధి రాకపోతే ఇంతకంటే పెద్ద స్టెప్పే మళ్ళీ ఏడుకొండలవాడు ఇంకొక నిర్ణయం తీసుకుంటాడు. ఆ స్వామి చేసే లీలలేవి. సుప్రీంకోర్టులో జడ్జి గారితో కూడా ఆ స్వామి చెప్పిస్తున్నాడు, చంద్రబాబు నాయుడుకు ఎందుకు ఓటేసినామా, ఓటు వేసి పెద్ద తప్పిదమే చేసినామని చెప్పి పశ్చాత్తాపపడే పరిస్థితి, తీవ్రంగా బాధపడే పరిస్థితి ప్రజలకు ఎదురవుతూ ఉంది. ప్రజలు అనుకుంటున్నారు. చాలా చోట్ల నేను వింటా ఉన్నా, తెలుగుదేశం పార్టీకి, కూటమికి ఓటేసి మనం చాలా తప్పు చేసినాం, పాలిచ్చే ఆవును పోగొట్టుకొని తన్నే దున్నపోతులు తెచ్చుకునే సంధానం మన జీవితం ఉందని చెప్పి ప్రజలు మాట్లాడుతూ ఉంటే నేను చాలా చోట్ల విన్న తర్వాత ఈ మాట చెప్తా ఉన్నా. నిజం. ఓడిపోయినందుకు మేము 2 రోజులు, 3 రోజులు, వారమో, 10 రోజులు మేము బాధపడతాం. తర్వాత ఆ బాధ నుంచి మేము బయటకు వస్తామని చెప్పి నేను గతంలో కూడా చెప్పినా. ప్రజలు 5 సంవత్సరాలు మీరు బాధపడాల్సిన పరిస్థితి ఉంటుందనేది నా బాధ అని చెప్పినా. నేను చెప్పిన పరిస్థితి ఎప్పుడో 1 సంవత్సరం తర్వాత ఎదురవుతుందేమో అనుకున్నా. 100 రోజులకే ఆ పరిస్థితి ప్రజలకు ఎదురైంది. ఒక్కసారి ప్రజల్నే గమనించమని చెప్తా ఉన్నా నేను. చంద్రబాబు నాయుడు గతంలో చెప్పిన మాటలు, ఆయన చెప్పిన మాటలను విశ్వసించే మీరు ఓటేసినారు. ఏది ఆయన చెప్పిన మాటలు? ఉదాహరణకు 2-3 చెప్తా, చాలా చెప్తే లెంతీ అవుతుంది. అమ్మఒడి, జగన్మోహన్ రెడ్డి మీ ఇంట్లో పిల్లలు ఉంటే ఒకరికే ఇస్తున్నాడు, నేను 2 ఉంటే 2, 3 ఉంటే 3కి ఇస్తా, ఇంకా మీకు ఓపిక ఉంటే కనండి, నేను ఇస్తా 15,000 అని చెప్పినాడు. రెండవది, నిత్యావసర వస్తువుల ధరలు చాలా పెరిగినాయి, ఇది చాలా ఇబ్బంది పడుతున్నారు, ఉప్పు, పప్పు, బెల్లం, చింతపండు, ధనియాలు, మిరపకాయలు కొనలేక, నా ప్రభుత్వం వస్తే ₹1 కూడా నిత్యావసర వస్తువుల ధరలు పెరగనీయకుండా భోజనానికి మీకు ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మాట ఇచ్చినాడు. కరెంటు బిల్లులు పెరిగినాయి మీకు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో 5 సంవత్సరాల పొడవునా నేను కరెంటు బిల్లులు పెంచకుండా ₹1 కూడా మీకు భారం లేకుండా నాణ్యత కలిగిన కరెంట్ ఇస్తాను అని చెప్పినాడు. రైతులకు, వ్యవసాయానికి ₹20,000, ఏమంటారో దాని పథకం పేరు, రైతు భరోసా మేము అన్నాం. ఆయన కూడా రైతు బంధు, రైతు పేరు చెప్పినాడు, ₹20,000 ఇస్తాను అని చెప్పినాడు. ఇట్లా నిత్యావసర వస్తువుల ధరలు పెరగనీనని, డీజిలు, గ్యాసు, పెట్రోలు ధరలు పెరగనీనని, కరెంటు ఛార్జీలు పెంచనని, అమ్మఒడి ఎంతమంది పిల్లలుంటే అందరికి ఇస్తానని, రైతులకు ₹20,000, 17,500, 16,000 ఎంతో మేము ఇస్తా అంటే 15, 20,000 ఇస్తామని ఇవన్నీ చెబితే, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడితే నా పేదరికానికి ఏదైనా మేలు జరుగుతుంది కదా, జగన్ మంచివాడైనప్పటికీ, జగన్ ఎన్నో సంక్షేమ పథకాలు మాకు ప్రవేశపెట్టినప్పటికీ, ఆరోగ్యశ్రీ పథకం కానీ, ఫీజు రియంబర్స్మెంట్ కానీ, చేనేత సదస్సు కానీ, రైతు భరోసా కానీ, సచివాలయాలు కానీ, రైతు భరోసా కేంద్రాలు కానీ,
అనేక రకాల సంక్షేమ పాలనలతో ప్రజలను మెప్పించినప్పటికీ పేదరికం చెడ్డది కాబట్టి ప్రజలు ఇంతకంటే ఎక్కువ డబ్బు మాకు వస్తుంది, ఇంట్లో ఆడపిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి 1500 ఇస్తానని చెప్పినాడు కదా, నా ఇంట్లో 3 ఆడపిల్లలు ఉంటే 4500 వస్తుంది, ముసలోళ్ళు ఉంటే 4000 వస్తుంది, 50 సంవత్సరాలకి పెన్షన్ వస్తే అదొక 4000 వస్తుంది. ఇవన్నీ ప్రజలు ఆశించి వారి పేదరికానికి ఉపయోగపడుతుందని చెప్పి బాబుగారి మాటలు నమ్మి ఓటేసినారు. నిరుద్యోగులకు 3000 అని చెప్పి. ఇప్పుడు నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని, ప్రజలను మాత్రం ప్రశ్నించడంలే, ఆలోచించమని కోరుతా ఉన్నా. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా, ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. అమ్మఒడి ఇచ్చినాడా అని అడుగుతా ఉన్నా. పేరు మారింది, ఊరు మారింది, ప్రయోజనం సిద్ధించలే. కనీసం ఎంతమంది పిల్లలుంటే అంతమంది కదా దేవుడు ఎరుగు, ఉండబడిన ఒక్కరికి కూడా ఇవ్వలేకపోయినాడు. ఎందుకు ఇవ్వలేదు అనే దానికి మళ్ళీ సమాధానం, రేపు సంవత్సరం అందరికి ఇస్తాం, ఒక రూట్ మ్యాప్ వేసి డేటా అంతా తీసుకొని ఎంతమంది పిల్లలు ఉన్నారు, ఏం కథ, ప్రభుత్వ పాఠశాలలేం, ప్రైవేటు పాఠశాలలేం, మంచేం చెడ్డేం, ఉపాధ్యాయులతో మాట్లాడి, తల్లిదండ్రులతో మాట్లాడి, ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని అన్నీ సరిచేసి రేపు సంవత్సరం నుంచి ఇస్తాము. అందుకు 1 సంవత్సరం సమయం కావాలా. మరి నేను అడుగుతా ఉన్నా తెలుగుదేశం పార్టీని, ప్రభుత్వాన్ని, మరి దానికైతే డేటా కావాలన్నావు, దానికైతే ఇంకొకటి కావాలన్నావు, సంవత్సరం రోజులు సమయం అన్నావు. మరి ఎక్సైజ్ పాలసీ, మద్యం పాలసీ, ఇది ఏమి దేశాన్ని ఉద్ధరిస్తుందని చెప్పి, ఇది తాగకపోతే ప్రజలు ఏమి మరణిస్తారా, అనారోగ్య పాలవుతారా, పేదవారు మరింత పేదవాళ్ళు అవుతారా, సావుకారులు అవుతారా, ఏమవుతారని చెప్పి మద్యం పాలసీని 3 నెలల కాలంలో 4 రాష్ట్రాల్లో అధ్యయనం చేసి, 1 కాదు 2 కాదు 3 కాదు, ప్రభుత్వ అధికారులను 4 రాష్ట్రాలకు పంపించి, తెలంగాణకు పంపించినారు, తమిళనాడుకు పంపించినారు, మహారాష్ట్రకు పంపించినారు. 4 రాష్ట్రాలలో మద్యం పాలసీ ఏ విధంగా ఉంది, ఏ పాలసీని అవలంబిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కువ లెక్క వస్తుంది, ప్రజలకు బత్తుగా ఉంటుంది, బాగా నిషా ఎక్కుతుంది అనేది 100 రోజుల్లోనే అధ్యయనం చేయగలిగినావు. చెడు వ్యసనాలకు ప్రజలను బానిసలు చేసే అంశానికి మాత్రం ప్రభుత్వానికి సమయం ఉంది, 100 రోజుల్లోనే అధ్యయనం చేయగలుగుతారు. తల్లికి వందనం పేరుతో పిల్లల బడికి ప్రోత్సహించేదానికోసం నిరక్షరాస్యతను పోగొట్టి అక్షరాస్యతను పెంచేదానికి మాత్రం ఈ ప్రభుత్వానికి సంవత్సరం గడువు కావాలంట. ఇది ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నా, ప్రజలను ఆలోచించమని కోరుతా ఉన్నా. అది కారణం ఏమంటే, తల్లికి వందనం ఇచ్చేది, మళ్ళీ చెప్తా ఉన్నా, తల్లికి వందనం అమ్మ ఒడి అని మేమన్నాం, తల్లికి వందనం అని ఆయన అన్నాడు. తల్లికి వందనం, అమ్మ ఒడి ఇచ్చేది డబ్బులు ప్రజలు.